అల్లూరి సీతారామ చింతపల్లి మండలం కిటుమూల పంచాయతీ లక్కారం గ్రామంలో స్కూల్ అంగన్వాడీ సెంటర్ సరైన రహదారి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నట్లు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో సుమారుగా 30 కుటుంబాల వరకు జీవిస్తున్నామని, ఇప్పటి వరకు ఎటువంటి అభివృద్ధి జరగడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలు నెరవేర్చాలని కోరుతున్నారు. నా పేరు గెమ్మిల రావణమ్మ. మాది కిటుమూల పంచాయతీ చింతపల్లి మండలం. మా పంచాయతీలో గ్రామాలు 23 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో చాలా దగ్గర కొన్ని సీసీ రోడ్లు, జేజేఎం నుంచి కొలాయిలు పెట్టడం ఇవన్నీ జరిగింది. కొన్ని నవనిర్మాణ సంస్థ నుంచి కొన్ని కుందీలు ఇవన్నీ చేశారు. అలాగే ఈ లకువారం గ్రామంలోని పులుగొందికి నడుచుకొని రావాలి పిల్లలు. 2 కిలోమీటర్లు ఉంటాయి. కొండ మీద నుంచి పైకి పులుగొంది రావాలి. అలా అనేసి ఆ ఊరు నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాను. 2 జీపుల మీద లకువారం ప్రజల్ని తీసుకెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు పిఓ గారు ఏమన్నారంటే, అమ్మ మీ పంచాయతీలోని ఎవరైనా డైట్ కానీ బీఈడీ చదివిన వాళ్ళు ఉంటే సిఆర్టీగా వేస్తాము అక్కడ అనేసి అన్నారు. అలాగే సిఆర్టీ వేసారు. పిల్లలకి అక్కడే స్కూలు ఒక పాక కట్టి అక్కడ నడిపిస్తున్నారు స్కూలు. అలాగే తర్వాత ఆ ఊరి లకువారం గ్రామంలోని పిఏ వేయం నుంచి 11 హౌసింగ్ పేర్లు వచ్చి ఆ ఊర్లో పీవీటీజీ నుంచి. అలాగే ఇప్పుడు పిఎన్ జన్మన్ నుంచి లిస్ట్ అయితే పెట్టారు, కానీ ఒక పేరు కూడా రాలేదు ఆ లకువారం గ్రామంలోని. అలాగే కిటుమూలు పంచాయతీలో 60 మీటర్లు సీసీ వేయించాము పంచాయతీ నుంచి. అలాగే బౌడాలోని 100 మీటర్లు సీసీ వేయించాము. అలాగే తోటమామిడి గ్రామంలోని 130 మీటర్లు సీసీ వేయించాము. అలాగే భీముడిసెట్టు గ్రామంలోని 220 మీటర్లు సీసీ వేయించాము. పలడాలోని 30 మీటర్లు వేయించాము. అలాగే పొలం మందలని పిఎన్ జన్మన్ నుంచి హౌసింగ్ శాంక్షన్ అయితే అది మిషన్ కనెక్ట్ పాడేరు రోడ్డు వరకు ఇంతకుముందు అవ్వింది. అయినా సరే అక్కడ బండి వెళ్ళడానికి, వెహికల్స్ వెళ్ళడానికి అవకాశం. మీది ఏ పంచాయతీ అమ్మా? కిటుమూల పంచాయతీ మండలం? అవును, మండలం కదా. మండలం అయితే చింతపల్లి మండలమా?